దేవునికి స్తోత్రాలు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుని ఎదుట నిలబడు శక్తి అనే ఒక అంశం మనం ధ్యానం చేసుకుందాం. మనము దేవుని ఎదుట నిలబడాలి అంటే మనము ఏమి చేయాలి అనేది ఒక మాట. లూకా సువార్త 21 అధ్యాయం 36 వచనములో 36 వచనంలో ఏమున్నదంటే, కాబట్టి మీరు జరగబోవు వాటినెల్లా తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తిగల వారనుటకు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. ఇక్కడ మనము దేవుని ఎదుట నిలబడే శక్తి మనకి ఎక్కడికెళ్ళి వస్తదంటే, మొదటిది మనకు దేవుని శక్తి రావాలంటే మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారముగా ఉండాలి. మనకు శక్తి కావాలి ఇందులో ఎల్లప్పుడూ ప్రార్థన, మెలకువ. ఈ 4 విషయాలు మనము కలిగుంటే దేవుని ఎదుట మనం ఈజీగా నిలబడగలం. మన మోకాళ్ళలో కాల్షియం లేక ఇబ్బంది పడడము ఇలా మనకు సామాన్యమైన ఇష్యూస్ అన్నట్టు అవి. కానీ దేవుని ఎదుట నిలబడాలంటే మనము ఒక శక్తిగా నిలబడాలంటే మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేసే వారుగా ఉండాలే. మెలకువ ఉండి ప్రార్థన చేసే వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తున్నది. ఇక్కడ మనము మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనం చూసినట్లయితే, మత్తయి సువార్త 20వ అధ్యాయము 21వ వచనంలో నీవేమి కోరుచున్నావని ఆమెను అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడిని ఎడమ వైపున కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. ఇక్కడ ఒక తల్లి ఆమె ఆశ ఏమిటంటే ఆళ్ళ ఇద్దరి కొడుకులను దేవుని పక్కన కూర్చోబెట్టాలని ఆమె ఆశ. అంటే ఆశ అనేది చాలా మంచిదే గాని దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తున్నది? ఆ పిల్లలు కూడా దేవుని ఎదుట నిలబడే శక్తి ఆ స్థాయికి వాళ్ళు రావాలె. ఎల్లప్పుడూ ప్రార్థన చేసే అనుభవం ఉండాలె. మెలకువ ఉండే అనుభవం ఉండాలె. ఇదే దేవుడు అంటాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించుము అంటున్నాడు. కనుక త్రోవను నేర్పించాలి గానీ ఈమెమంటున్నాయి రెడీమేడ్‌గా కూర్చోబెట్టుకోవాలయ్యా అని చెప్పేసి యేసుప్రభుని అడుగుతున్నప్పుడు, అమ్మా నువ్వేం అడుగుతున్నావని యేసుప్రభువారు అంటున్నారు. చూడండి అంటే మనకు పరలోకం అంటే ఇష్టమే, దేవుని దగ్గర ఉండడం అంటే ఇష్టమే కానీ ఈ 4 ఉండాలి. దేవుని దగ్గర మరి మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువ ఉండే ఆ శక్తి సంపాదించుకుంటేనే మనము పరలోక రాజ్యంలో దేవుని దగ్గర కూర్చోగలము గానీ, మన తల్లి మన కొరకు ఒకరు ప్రార్థన చేస్తే మనము కూర్చునేంత దేవుడు ఆ యొక్క అవకాశం ఇవ్వడని మనం దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది. ఇంకొక మాట 22వ అధ్యాయము మరి మనము చూసినట్లయితే 11వ వచనము 22వ అధ్యాయం 11వ వచనంలో ఏమున్నదంటే, రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగ వచ్చితివి అని వాడు మౌని అయి ఉండెను. అంటే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తే పిల్లలు బాగుపడతారు అనుకోవడము మంచిదే గానీ వాళ్ళకు నేర్పించాలి. ప్రార్థన నేర్పించాలి. మెలకువ నేర్పించాలి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే మౌనంగా ఉన్నాడు. మౌనంగా ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి అంటే కాళ్ళు ఎందుకు కట్టేయమంటున్నాడు అంటే మోకరించే కాళ్ళు కాదు. దేవునికి స్తోత్రాలు. మోకరించే కాళ్ళు గాదు గనక ఆ కాళ్ళల్లో దేవుని ప్రార్థించిన శక్తి లేదు గనక ఆ కాళ్ళని దేవుడు కట్టేయమంటున్నాడు. దేవునికి స్తోత్రాలు. ఈ చేతులు గూడా ఎల్లప్పుడూ దేవునికి జోడించిన చేతులు కావు గనక ఈ చేతులు గూడా కట్టేయమంటున్నాడు. కనుక దయచేసి మనము రెడీమేడ్‌గా పరలోకం పోవాలనుకోవడము అది భ్రమ. దేవుడు అక్కడికెళ్ళి కట్టేసి మరి పంపించే అంత ఉన్నది. కాగా మరి దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము కాళ్ళు చేతులు కట్టి వెలుపలి చీకటిలో త్రోసివేయడంటున్నాడు. అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుట. ఎందుకు అంటే మెలకువ లేడు. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తలేడు గనుక, ఎల్లప్పుడూ మరి చీకట్లో ఉండే అవకాశాలు ఉంటున్నాయి. కనుక ప్రియ క్రైస్తవ సమాజంలో దేవుని బిడ్డలారా, ఒకసారి ప్రార్థనకి ఎంత ప్రియారిటీ ఇవ్వాలో మీరు దాన్ని బట్టి గమనించండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో 7వ అధ్యాయం 21వ వచనంలో యేసుప్రభువారు అంటున్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు అంటున్నాడు. ప్రభువా ప్రభువా అని పిలుచు. ఇప్పుడు ఒక తల్లి వచ్చి అయ్యా నా కొడుకు నన్ను పరలోకాన్ని వైపున కూర్చోబెట్టుకంటే కూర్చోడు. దేవుడు అంటున్నాడు అక్రమం చేయవారులారా అంటే కాళ్ళు చేతులు కట్టేసి బయటికి పంపిస్తాడు. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడూ ప్రార్థన చేయలేదు. మెలకువ ఉండలేదు. మోకాళ్ళల్లో దేవుని యొక్క శక్తిని పొందుకోలేదు. అది చూస్తున్నాడు దేవుడు. కనుక పరలోకంలో ప్రవేశింపరు. దేవునికి
మరి మెలకువ ఉండి ప్రార్థన చేసే వారిని దేవుడు ఏం చేస్తున్నాడట, మరి అక్కడ ప్రవేశించడానికి అవకాశము కల్పిస్తున్నాడు. ఇంకా మనము లూకా సువార్త మన మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో 25వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట ఏమున్నదంటే, అప్పుడాయన ఎడమవైపున ఉన్నవారిని చూచి, శపించబడిన వాళ్ళ నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నరకాగ్నికి పోవుడి అంటున్నాడు. శపించబడ్డ జనం దేన్ని బట్టి వాళ్ళు మెలుకోలేరు, మోకరించే ప్రార్థన అనుభవం లేదు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు కాదు. ఆళ్ళ మోకాళ్ళల్లో మోకరించి ప్రార్థించిన దేవుని శక్తి లేదు గనక వాళ్ళు శపించబడ్డ వ్యక్తులుగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఇక్కడ దేవుడు అందరిని సమానంగా చూసే దేవుడే. కనుక దయచేసి మనము చాలా జాగ్రత్తగా మెలకువ ఉండి ప్రార్థన చేసే అనుభవం మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. అదే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమున్నదంటే, 6వ వచనంలో, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపులు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చెయ్యము అంటున్నాడు. అంటే నువ్వు తప్పకుండా ప్రార్థన చెయ్యాలే. నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేసే బాధ్యత నీకు దేవుడిచ్చిండు గానీ, ఒక తల్లి అయితే ఏ విధంగా అలా కొడుకులను తీసుకుపోయి బలవంతంగా కూర్చోబెట్టుకో అయ్యంటే కూర్చోబెట్టుకోడైనా. నీవు రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు, నీ ప్రార్థన చూసిన దేవుడు నిన్ను పరలోకంలో యాక్సెప్ట్ చేస్తాడు. నీ మోకాళ్ళలో ఉన్న శక్తిని చూస్తాడు. నీ యొక్క మెలకువ ఉండే ప్రార్థన జీవితాన్ని చూస్తాడు. కనుక మరి రహస్యమందున నీ తండ్రి అప్పుడు నీకు ప్రతిఫలం ఇస్తాడంటున్నాడు. కనుక మన గది అనేది ఏర్పాటు చేసుకొని మనం తప్పకుండా దేవుని ఎదుట నిలబడే శక్తి రావాలంటే ప్రార్థన గది అనుభవం మనకుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అదేవిధంగా 1 కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనంలో చూసినట్లయితే, 1 కొరింథీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. 1 కొరింథీ 6వ అధ్యాయము 17వ వచనం. అటువలే ప్రభుతో కలుసుకునివాడు ఆయనతో ఏకాత్మయున్నాడు. అంటే మనము మన గదిలో మన తలుపులు వేసుకొని మనం ఎక్కడైతే మనము ప్రార్థన చేస్తామో, అప్పుడు మనము దగ్గరికి వచ్చిన దేవుడు మనకు కలుసుకుంటాడు. కనుక అప్పుడు ఆయన మరి అక్రమం చేయవారులారా అంటాడా? ఎందుకంటే ఆయన కలుసుకున్నావు గనక మరి ఆయన నిన్ను ఆహ్వానిస్తాడు. ఆయన తన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. కనుక మరి ప్రభువును మనం కలుసుకోవాలి. తప్పకుండా మరి మెలకువ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. అప్పుడే మనము దేవుని యొక్క శక్తిని పొందుకుంటాం. దేవుని మనం కలుసుకున్న వాళ్ళమైతాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉన్నది. జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా దూత ఇంట ప్రధాన యాజకుడిని యెహోషువ నిలబెట్టు సాతాను ఫిర్యాదెట్టు కుడి పార్శ్వం నిలుచుడు అతను నాకు కనపరచెను. అంటే సాతానుడు యెహోషువ మీద ఫిర్యాదు అవుతున్నాడు. ఎక్కడ? దేవలోకంలో దేవుని ముంగటనే. అంటే ఇక్కడ నువ్వు దేవుని కలుసుకున్నట్లయితే దేవుడు నీ పక్షమున సాతాను గద్దిస్తాడు. ఇక్కడ ఈ యెహోషువ స్థానంలో నువ్వుంటే కూడా నీ పరిస్థితి ఏమిటి? నువ్వు మెలకువ ఉండి ప్రార్థన చేసిన అనుభవం నీకున్నదా? లేదంటే సాతాను నీ మీద ఫిర్యాదు చేస్తున్నప్పుడు దేవుడు కూడా మరి దేవునితో నువ్వు కలుసుకున్న అనుభవం లేనట్లయితే దేవుడు నీ పక్షాన మాట్లాడడు. దేవదూతలు మాట్లాడడు. నువ్వు గదిలోకి వెళ్ళి మరి తలుపులు వేసుకొని రహస్యమైన తండ్రికి ప్రార్థన చేస్తే దేవుడు నీ పక్షమున మాట్లాడతాడు. లేదంటే అక్రమం చేయవారులారా నా ఎదుట నుంచి పొండి వీరి కాలు చేతులు కట్టేయాలంటాడు. కనుక కాలు ఎందుకు కట్టేయాలంటున్నంటే ఈ కాళ్ళల్లో మోకాళ్ళల్లో దేవుని యొక్క ప్రార్థన శక్తి కనబడాలి. దేవునికి స్తోత్రాలు. కనుక ఆ అనుభవానికి మనం రావడానికి మనం సిద్ధపడదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ టు ఆల్. థాంక్ యూ.